నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న కొద్దీ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు తారా స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డి అంటే డి అనే స్థాయిలో సవాళ్ల రాజకీయం నడుస్తోంది. అబద్ధాల పునాదులపైనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, అందుకే రుణమాఫీ అమలు చేయలేదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మీరు చెప్పిన సమయానికి రుణమాఫీ అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. అటు దీనికి ధీటైన కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, ఒకవేళ ఆగస్టులోగా తమ ప్రభుత్వం రుణమాఫీ అమలు చేస్తే బీఆర్ఎస్ను మూసేస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు. ఇక అటు బీజేపీ నేతలు మాత్రం ఈ రెండు పార్టీలు తోడు దొంగలే అంటూ ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణలో జోరుగా సాగుతున్న సవాళ్ల రాజకీయంపైనే ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, సవాల్ రాజకీయాలకు సంబంధించి మన బిగ్ టాక్లో చర్చను ప్రారంభిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మిట్టా నరసయ్య గౌడ్ గారు, వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరోళ్ళ రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో రాజకీయ విశ్లేషకులు కూడా మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేస్తారు. మొదట మనం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మిట్టా నరసయ్య గౌడ్ గారి దగ్గర వెళ్దాం. నరసయ్య గౌడ్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. రైట్, నరసయ్య గౌడ్ గారు, ప్రధానంగా రుణమాఫీ విషయంలోనే బీజేపీ బీఆర్ఎస్లు రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి సీఎంగా హామీ ఇచ్చారు, కానీ అది అమలు కాలేదు. ఇప్పుడు మరొక వాయిదా పెడతా ఉన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాను అని చెప్పి రేవంత్ చెప్తుంటే ఆ మాటలు నమ్మేదెలా అని విపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. అలాగే హనుమాన్ జయంతి జరుపుకుంటున్నటువంటి కోట్లాది మంది భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ వీళ్ళు 100 రోజులలో చేయలేదు అని చెప్తా ఉన్నారు. అయితే ఇంతకు ముందు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే 10 రూపాయలు ఇచ్చే దగ్గర పావులు ఇచ్చేసి మేము మొదలు పెట్టినాము అయిపోయిందని చెప్పేవాళ్ళు. మేము అలాంటి తప్పులు చేయదలుచుకోలేదు. చేయడము స్ట్రైట్ గా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేద్దామన్న ఆలోచనతోటే కొద్దిగా విధి విధానాలకు కానీ లేదు అంటే ఈ లిస్టు కొరకు కానీ మేము లేట్ జరుగుతూ ఉంది. ఎందుకంటే వచ్చి 120-130 రోజులు అవుతా ఉంది కదా. ఈ లోపల ఇవన్నీ కూడా క్లియర్ కావడానికి టైం పట్టింది. అంతే తప్ప రెండో కీలకమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఈ రెండు పార్టీలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆగస్టు 15 లోపల చేసిన 100 రోజులలో చేసిన మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుండే ఈ రుణమాఫీ జరిగినట్టు లెక్క. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరుగుతుంది. వీళ్ళంతా ముసలి కన్నీళ్లు కాల్చవలసిన అవసరం లేదు. ఇక రెండో విషయం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడి మేము ఇది చేస్తాం అది చేస్తామంటే ఇక వాళ్ళ నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ అనేది ఈ ఎన్నికలలో 0% అన్నట్టు, అంటే వాళ్ళ ప్రాముఖ్యత ఏమి లేదు. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రాముఖ్యత ఈ పార్లమెంట్ ఎన్నికలలో లేదు. కేవలం డిపాజిట్లు పోగొట్టుకొని ఈ ఎన్నికల అనంతరము ఈ మూలకు పడడానికి మాత్రమే పనికొచ్చి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాతో మాట్లాడితే ఏం చెప్తామండి, హరీష్ రావు గారు పెద్ద పెద్ద డైలాగులు చెప్తా ఉంటున్నారు. ఇక వాళ్ళు చేసిన తప్పులు నేను మొదలు పెడితే ఒక గంట సేపు చెప్పాలి. వీళ్ళకి కొద్దిగా ఆలోచన లేదండి. రైతులు ఇప్పుడు వాళ్ళు ఎన్ని తప్పులు చేసిరు, ఇలా 120 నుంచి 130 రోజులల్లా ఇంత 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామన్న వీళ్ళ లెక్క విడతల వారీగా సంవత్సరానికి ఇంత వడ్డీ కిందగా వడ్డీ కూడా కట్టనటువంటి మనుషులు మమ్మల్ని అడిగితే ఎట్లనండి? మేము ప్రజలకు సమాధానం చెప్తా ఉన్నాం. మేము 100 రోజులల్లా ఇది విధి విధానాలు ఖరారు కాలేదు కాబట్టి, ఈ లిస్టు కంప్లీట్ కాలేదు కాబట్టి, ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ ఎన్నికల తదనంతరము ఆగస్టు 15 లోపల ఖచ్చితంగా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తాం. చెయ్యకపోతే మీరు అన్నట్టు రిజైన్ చేస్తామని అడిగారు కదా, మరి మేము చేస్తే మీరు పార్టీని రద్దు చేసుకుంటారా అని అంటే సమాధానం లేదు. కాబట్టి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ లోపల ఈ ఎన్నికలు రాకపోయినా ఖచ్చితంగా అమలు జరిగి ఉండేది. మేము తప్పించుకునే వాళ్ళం కాదు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజల నుంచి వీళ్ళకు రియాక్షన్ ఏమొస్తలేదు. కేవలం ఇట్లా పంచి డైలాగులు వేసి మేము కూడా పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తా ఉన్నాం, అరే మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకోనయా, మేము ఉన్నాము 10 సంవత్సరాల తర్వాత కూడా మేము ఉన్నాము, ఇంకో నెల పాటు ఉంటాము, ఆ తర్వాత
బీజేపీలో కలుస్తారో లేకపోతే అది ఉంటుందో ఊరుతుందో కూడా తెలియని పరిస్థితులలో ఇలాంటి పంచి డైలాగులతోటి వాళ్ళ ప్రాధాన్యతను గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా ఎన్నికల తర్వాత బిఫోర్ 15th ఆగస్టు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 100కు 100% ఒకేసారి అమలు జరుగుతుంది. ఆ జరిగే తేదీ కూడా డిసెంబర్ 7వ తారీఖు నుంచే లెక్క, అంతకు ముందు తీసుకున్నదే. కాబట్టి దాంట్లో అనుమానపడవలసిన అవసరం లేదు కదా. ఎందుకంటే దొంగ నడిచినట్టు వీళ్ళు మొత్తం మోసం చేసిండ్రు. ఉద్యోగాలు ఇవ్వలే, నిరుద్యోగ వృత్తి ఇవ్వలే, ఇట్లా చెప్పకపోతే చాంతాడు చెప్పినా వాళ్ళ గురించి వేస్ట్. ఎందుకంటే వాళ్ళు మాకు ప్రత్యర్థులే గారు ఇక్కడ. ఇలా పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మేము ప్రత్యర్థులం. ఈ రోజు బీఆర్ఎస్ అనేది అయిపోయింది, అది చరిత్రలో ఒక పేజీ చింపేసుకోవాల్సిందే. కాబట్టి హరీష్ రావు పంచి డైలాగ్ కొట్టినా, కేటీఆర్ పంచి డైలాగ్ కొట్టినా దానికి రెస్పాన్స్ వచ్చే అవకాశం లేదు, వాళ్ళు గెలిచే అవకాశం లేదు, ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. కేవలం ఏదో భారతీయ జనతా పార్టీకి లోపాయికారిగా ఓ 4-5 సీట్లలో మద్దతు చేసి మీకు మద్దతు చేసినాం కాబట్టి నా బిడ్డగా అక్కడ ఉంది ఏదైనా చూడు అని పనికొత్తే చెప్పలేను తప్ప వీళ్ళతోటి అయ్యే పని ఏం లేదు. ఇలా సవాల్ లేదు, ప్రతి సవాల్ లేదు, స్వీకరించే దమ్ము లేదు. ఇప్పుడు హరీష్ రావు ఇంత పెద్ద మాట మాట్లాడుతుంది కదా, ఆయన క్రెడిబిలిటీ ఏందండి? ఈ రోజు ఆయన పోయి వాళ్ళ మామను ఒప్పించగలుగుతాడా? నేను ఛాలెంజ్ స్వీకరిస్తున్నా, మరి ఆయన చేయకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానంటుండు, మరి మనం రద్దు చేసుకుందామా, మరి చేద్దామని ఒక కాగితం రాయించుకొని రమ్మానండి. ఇప్పుడు ఉట్టి మాటలు మాట్లాడితే ఏం లాభం అండి? టైం అయిపోయింది, బీఆర్ఎస్ టైం అయిపోయింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవితారావు అందరు రావుల పైన అయిపోయింది. మరి అలాంటి వాళ్ళు కూడా ఇలా వాళ్ళ ఏదో ఉనికి కొరకు ప్రశ్నించినట్టుగా మనం చూడాలి తప్ప ప్రజలలో వాళ్ళ మీద ఏమాలాంటి సానుభూతి లేదు, వాళ్ళకు ఓటేసే అవకాశం లేదు. 37% నుండి 17% కు పడిపోతున్నటువంటి పార్టీ, డిపాజిట్లు గల్లంతయ్యేటువంటి పార్టీ సవాల్ చేయడం ఏందండి మాతోటి? రైట్, ఓకే. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరొల్ల రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే. నమస్తే అండి, నరేష్ గారు నమస్తే. రైట్, అంటే మీ ప్రస్తావన చేయట్లేదు కానీ ఒకవేళ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే మరి బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. అదే సమయంలో మహబూబ్నగర్లో బీజేపీ నేతలకు కూడా ఇదే రకమైన సమాధానం చెప్పారు సీఎం రేవంత్. ఏంటి సార్, దీన్ని బీజేపీ ఎట్లా చూస్తుంది? మీ రియాక్షన్ ఏంటి? ముందుగా మీకు ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానలిస్టులకు అందరికి నమస్తే. నరేష్ గారు, మహబూబ్ నగర్ కి ఇన్ఛార్జ్, మహబూబ్ నగర్ కి కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ ఎలక్షన్ మట్టుకు ఇన్ఛార్జ్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు. సరే, ఆయన ఇప్పుడు ఇన్ఛార్జ్ కాబట్టి ఇన్ఛార్జ్ గా మాట్లాడుతున్నా ఆయన ముఖ్యమంత్రి తర్వాత. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఒక ఇన్ఛార్జ్ గా ఉండి మహబూబ్ నగర్ పార్లమెంటు మటుకు మాట్లాడుతున్నా. మహబూబ్ నగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత వెంటనే కొడంగల్లో ఒక 9 మండలాల నాయకులను పిలిచి మీటింగ్ పెట్టడం, దాని తర్వాత వెంటనే నారాయణపేటలో ఒక పెద్ద సభ ప్లాన్ చేసుకొని వెంటనే ఆ సభను జరపడం, దాని తర్వాత వెంటనే ఇక్కడ మనకు ఈ శ్రీరామనవమి రావడము, దాని తర్వాత అన్ని కార్యక్రమాలు చేయడం. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి వంశీ చంద్కి ప్రతి ఒక్క కార్యక్రమంలో నువ్వు వెంటనే అటెండ్ అవ్వాలా, పిలిచినా పిలవకపోయినా, వాళ్ళు పిలిచినా పిలవకపోయినా అటెండ్ అవ్వాలని చెప్పడం. వీటన్నిటిని చూస్తుంటే ఏమైపోతుందంటే ఇక్కడ ఓడిపోతారనేది వాళ్ళకు అర్థమైపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి 2 ముఖ్యమైన ప్రకటనలు ఇదే మహబూబ్నగర్ పార్లమెంట్ వేదికగా చేసిన ప్రకటనలు. ఒకటి వచ్చేసి రైతు రుణమాఫీ ఆగస్టు 15 తర్వాత, ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం మొట్టమొదటిది. రెండో ప్రకటన వచ్చేసి ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తామని చెప్పడం రెండో ప్రకటన. మూడో ప్రకటన చాలా ఘోరమైన ప్రకటన. ప్రత్యర్థులను తిట్టొచ్చు కానీ ఇంత దారుణంగా తిట్టరు. అసలు అరుణమ్మ గారికి అసలు ఆయనకి ఏం సంబంధం లేదు, అంతకుముందు మేమే ప్రభుత్వంలో లేవు. ఏమంటారంటే ఒక మహిళని చాలా నీచంగా మాట్లాడడం, తొక్కి ఏదో తీస్తా అన్నట్టుగా ఏదో మాట్లాడి, ఇది ఫ్రస్ట్రేషన్ తెలుస్తుంది మనకు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఫ్రస్ట్రేషన్ మనకు అర్థం అవుతుంది. మీరు చూడండి, ఇక్కడ ఎవరు మా కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా అంతకుముందు బండి సంజయ్ గారు రైతు దీక్ష పేరుతో రైతులకు రుణమాఫీ చేయాలా, రైతులకు రైతు బంధు రిలీజ్ చేయాలని చెప్పేసి రైతు దీక్ష చేసిన నెక్స్ట్ డేనే నారాయణపేటలో సభ పెట్టి నారాయణపేట సభ వేదిక మేము చేసినటువంటి దీక్షకు భయపడి నారాయణపేట సభ వేదికగా రైతు రుణమాఫీ చేస్తా అని ప్రకటించారు. అది కూడా ఇప్పుడు ఆగస్టు 15 లోపు. అదొకటి.
ఇక్కడ నారాయణపేట్, ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంట్ లో అధిక సంఖ్యలో ఉన్నటువంటి ముదిరాజుల ఓట్ల కోసము ముదిరాజులకి మంత్రి పదవి ఇక్కడ గెలిస్తే ఇస్తా అని చెప్పిండు. నేను ఒకటే విషయం అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఈ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారిని ఒకటే అడుగుతున్నా, అయ్యా మీరు ఒకవేళ గెలవకపోతే రైతు రుణమాఫీ చెయ్యరా? రైతులను ఈ విధంగా మోసం చేస్తారా? మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, బీసీ కులాల్లో ముదిరాజుల పాత్ర చాలా కీలకమైనది. ఒకవేళ మహబూబ్ నగర్ పార్లమెంట్ మీరు గెలవకపోతే ముదిరాజులకు అన్యాయం చేస్తారా? ముదిరాజులకు మంత్రి పదవి ఇవ్వరా? ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, అదే బీసీ కులాలు ఉన్నటువంటి కురువ సంఘాలు గొర్రెల కాపర్లందరికీ కూడా మీరు బీసీ మేనిఫెస్టోలో మీరు పెట్టుకున్న విషయం ఏంటంటే, డీడీలు ఎవరైతే కట్టిర్రో 42,750 రూపాయలు డీడీలు ఎవరైతే కట్టిర్రో వాళ్ళకందరికీ మేము ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల్లో 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా వేస్తాము అని చెప్పేసి మీరు బీసీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇదే కురువ కులస్తులు ఇక్కడ బీరప్ప బండారు, ఎల్లమ్మ బండారు జాతరలు చేసుకుంటే మీ వంశీచంద్, మీ అభ్యర్థి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, పిలవకుండా వస్తున్నాడు, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వచ్చి వీళ్ళతో పాటు అక్కడే ఆయనతో పాటు ఎలక్షన్ వ్యాన్ వస్తుంది, ప్రచారం రథం ఒకటి వస్తుంది, అక్కడ ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, నువ్వు కురువ కులస్తులని మోసం చేసినావు, డీడీలు కట్టిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి నువ్వు మోసం చేసినావు, నువ్వు ఏ మొహం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వస్తావు? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి మభ్య పెడుతున్నావు ఎందుకు? మూడో ప్రశ్న, రైతులకు రుణమాఫీ 100 రోజుల లోపు కాకుండా డిసెంబర్ 9 లోపే చేస్తా అన్నావు, మళ్ళీ ఆగస్ట్ 15 వరకు ఎందుకు ప్రకటించి నువ్వు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు? మొట్టమొదటి మోసము, మభ్యము, అదే విధంగా బ్లాక్ మెయిల్. ఈ 3 కార్యక్రమాలకు దిగినారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారికి క్లియర్ గా అర్థమైపోయింది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లలో ఒక్క ఎంపీ సీట్ కూడా గెలిచే పరిస్థితి లేదు. మేబీ గెలిస్తే మా రిపోర్ట్ ప్రకారం గెలిస్తే నల్గొండనో ఖమ్మమో గెలిచే అవకాశం ఉంది, కానీ వేరే ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదనేది స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి ఇట్లా ఫ్రస్ట్రేషన్ గా మాట్లాడుతున్నాడు. అక్కడ అట్లా ఆయన ఎంతో ద్వేషించేటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అదే విధంగా రాజగోపాల్ రెడ్డి గారిని కలుపుకొని ఆయన కాలం మీద పడి కలుపుకొని మరి ఏదో నల్గొండలో ర్యాలీ తీసింది, కానీ లేకపోతే అది కూడా పెద్దగా వర్కౌట్ అయ్యేది ఇంకా. నల్గొండ కూడా పెద్దగా వర్కౌట్ ఏమి అయ్యేటట్టు కనిపిస్తలేదు. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కూడా పెద్ద లోకల్ అభ్యర్థి కూడా ఏం కాదు. మీరు ఏ విధంగా చూసుకున్నా, ఏ పార్లమెంట్ సెగ్మెంట్ లో చూసుకున్నా మీకు హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 2 లోక్సభ వీటి దగ్గర నుంచి ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మన ఇది చేవెళ్ళ, మెదక్, ఎక్కడ కూడా గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు. కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే ప్రజలందరూ, నరేంద్ర మోడీ గారికి మాత్రమే ప్రజలందరూ ఓటు వేయాలని చెప్పేసి ఇప్పటికే నిశ్చయించుకున్నారు. కాబట్టి ఓటమి తథ్యమైంది కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడదని అర్థమవుతుంది. రెండో విషయం, ఒకటి డైవర్ట్ పాలిటిక్స్ ఒకటి నడుస్తా ఉంది. టిఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఎటువంటి రిలవెన్స్ లేదు, ఇప్పుడు ఎటువంటి రిలవెన్స్ లేదు. టిఆర్ఎస్ పార్టీ కాదు, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ కాబట్టి అది తెలంగాణ సెంటిమెంట్ పాతి పెట్టేసింది. కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎటువంటి అవసరం లేదు, ఆ పార్టీ అవసరం లేదు, ఆ పార్టీ ఇక్కడ ఏం రిలవెన్స్ లేదు, ఖతం, క్లోజ్. మళ్ళీ ఇక్కడ హరీష్ రావు లాంటి వాళ్ళు, లేకపోతే చంద్రశేఖర్ లాంటి వాళ్ళు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి, లేకపోతే సభలలో మాట్లాడి ఏదో డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప, ప్రజలు మీరు ఎంత డైవర్ట్ చేద్దామని చెప్పేసి, మీరు ఎంత మభ్యపెడదామని చెప్పేసి మీరు ప్రయత్నం చేసినా ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారు, బీజేపీని గెలిపించుకుంటారు. ఇక్కడ 17 సీట్లలో 14 నుంచి 15 సీట్లు ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఇంకొక 2 సీట్లలో కూడా పోటీ ఉంది మాకు కాంగ్రెస్ తో, అది కూడా గెలిచే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ యొక్క నాటకాలు, బీఆర్ఎస్ యొక్క డైవర్ట్ పాలిటిక్స్ కూడా వర్కౌట్ అవ్వని చెప్పి. ఓకే, మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జయసారథి గారు మన స్టూడియోకి వచ్చి మన లైవ్లో అందుబాటులో ఉన్నారు. జయసారథి గారు నమస్తే అండి. రైట్, జయసారథి గారు చూస్తున్నారు కదా, గత కొంతకాలంగా రైతు రుణమాఫీ సవాళ్ళ రాజకీయం. 1 డిసెంబర్ 9 వరకు కాంగ్రెస్ పార్టీ చేస్తాను అని చెప్పింది, చేయలేకపోయింది. ఇప్పుడు ఆగస్టు 15 లోపు నేను రుణమాఫీ చేస్తాను, చేయకపోతే రాజీనామా చేస్తాను, చేస్తే కనుక బీజేపీ కానీ బీఆర్ఎస్ తమ పార్టీలను రద్దు చేసుకుంటాయని చెప్పి ఈరోజు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. ఎట్లా చూస్తారు ఈ సవాల్ను? అంటే యాక్చువల్గా ఎన్నికల్లో 3 పార్టీలకు కూడా సవాలే. పార్టీల ప్రతినిధులు ఏం చెప్పినప్పటికీ కూడా 3 పార్టీలకు ఇవి లైఫ్ అండ్ డెత్ ఇష్యూస్ అయిపోయినాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగానే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో బాగా వేయాలంటే బీజేపీ ఇప్పుడున్నట్టు ఒక ఛాన్స్ కనిపిస్తాం కాబట్టి వాళ్ళు దీని అడ్వాంటేజ్ తీసుకోవాలని భావిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరు గెయిన్ కావాలనుకున్నా కూడా ప్రజలను కన్విన్స్ చేయాలి. ప్రజలను కన్విన్స్ చేయడానికి అసెంబ్లీ మొన్ననే ఈ మధ్యన అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయినాయి కాబట్టి
ఈ అధికారం ఉన్నటువంటి పార్టీ కొన్ని హామీలు ఇచ్చింది, హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది అనేటువంటి అభిప్రాయంతో పార్టీ ఉంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఆ అంశాన్ని ఆయన బయటపెట్టి ఆయన చెప్పేసిండు ఆగస్టు 15కి ఇస్తా అంటే ఇప్పుడు ఇయ్యలేదు. ఈ అంశం మీద రైతులు ఏమైనా నిరాశతోటి వ్యతిరేకంగా ఓటేస్తున్నటువంటి భయంతో ముందే ఆయన ఓపెన్ చేసిండు. కాబట్టి అక్కడ దాన్ని ఓవర్కమ్ కావడానికి ఆయన దాన్ని సవాల్ చేసేసిండు, ప్రమాణం చేస్తా అని చెప్పిండు. ఆ ప్రమాణానికి కౌంటర్ గా హరీష్ రావు కూడా ఇచ్చేసి. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే వీటికి ఇవి జాతీయ స్థాయి ఎన్నికలు అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిర్దేశించేటువంటి ఎన్నికలు కాబట్టి ఆ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఎజెండా అనేటువంటిది ఇక్కడ మాత్రం కేంద్రం మనకి ఏం చేయబోతుంది లేదా జాతీయ పార్టీలు అధికారంలోకి వస్తే ఏం చేయబోతాయి అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీల విషయంలో ఉన్నటువంటి అంశాలు వ్యక్తిగత దూషణలకు మాత్రమే ఇది పరిమితం అవుతుంది. యాక్చువల్గా ఈ రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా కొన్ని హామీలు రాలేదు. ఈసారైనా దాన్ని నెరవేర్చుకోవడానికి ఇప్పుడున్నటువంటి అధికారంలో జాతీయ పార్టీ అయినా లేదా రాబోతున్నాం అన్నట్టు భావించేటువంటి జాతీయ పార్టీ అయినా కూడా దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండే, లేదా బీజేపీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని ఎజెండా చేయాల్సి ఉండే. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే మమ్మల్ని గద్దె దింపారు ఈ 6 గ్యారంటీల వల్ల, 6 గ్యారంటీలతో వాళ్ళు మోసం చేశారు అనేటువంటి అంశాన్ని ఇష్యూ చేయడం ద్వారా అటు జాతీయ అంశాలను ఫోకస్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి నష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీగానే ఉంది కాబట్టి మీకు ఓటు వేయడం ఎందుకు అనేటువంటి అభిప్రాయం రావచ్చు. కాబట్టి ఇట్లాంటి ఉద్దేశంతో అటు రేవంత్ రెడ్డి ఏమో రైతులు మెజారిటీ ఓటర్స్ రైతులు కాబట్టి రైతులు ఎన్నికలను డిసైడింగ్ చేస్తారు కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆయన స్పష్టంగా ఆ విషయాన్ని క్లారిఫై చేయాలని భావించిండు. కానీ అది యాక్చువల్గా ఈరోజు దాన్ని బట్టి చూస్తే కొంత మళ్ళీ డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ వైపుకి వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజు రాజీనామా చేస్తావా అని ఆయన అడిగాను. అంటే అప్పటివరకు ఆయన వాలంటరీగా టైం ఇచ్చినట్టు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఓకే, ట్రాప్లో పడింది. అదంతా కుదరదు, ఇవ్వాల్సిందే అని అనాల్సి ఉండే. కానీ హరీష్ రావు కూడా ఏం చేసిన అవకాశం ఇచ్చినట్టే కదా, ఆగస్టు వరకు టైం ఇద్దాం అనేటువంటి ఒక ప్రజల్ని మేకప్ చేయడానికి కావాల్సినటువంటి వాయిస్ ఇచ్చేసిండు. కాబట్టి దాని పేరు అంటే రైతు ఎజెండా చేయాలని చెప్పేసి కొద్ది రోజులు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉందో దాన్ని ఓవర్కమ్ చేయాలి. రైతులు సమస్యలు లేదా రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతు మళ్ళీ వాళ్ళకి ఇస్తామన్నటువంటి బోనస్ కావచ్చు, లేదా ధాన్యం కొనుగోలు కావచ్చు, ఈ అన్ని అంశాల నుంచి మళ్ళీ ఈసారి గెలిస్తే ఇప్పుడు చేయలేదు అనే విషయాన్ని దాన్ని దాట వేసుకుంటూ మళ్ళీ అవకాశం ఇద్దాం, లేదా ఇప్పుడే వచ్చింది కదా ప్రభుత్వం, కొంత సమయం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. దాని నేపథ్యంలో సవాలు నడుస్తున్నాయి తప్ప ఇవాళ రాజకీయ పార్టీలు ప్రధానంగా ఎజెండాగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీలు ఈ రాష్ట్రానికి ఏం చేయబోతే విభజన చట్టం ద్వారా వచ్చేటువంటి హామీల విషయంలో కానీ లేదా ఇంకే కొత్త హామీల విషయంలో కానీ ఏం తీసుకురాబోతున్నాయి అనే విషయాన్ని మాత్రం ఇక్కడ ఈ ఎజెండా చేయలేకపోతున్నాయని మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, అదే చేశారు కదా. దాంతోపాటుగా మీరు అన్నట్టుగా ఎందుకో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక లోతైన చర్చ జరిగింది. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనకు రెఫరెండంగా పోయింది, ప్రజలు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను నమ్మారు, ఓట్లేశారు. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి అంత లోతైన చర్చ కనిపించట్లేదు. అంటే మన రాష్ట్రంలో టిపికల్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీల వ్యవస్థ అయిపోయింది. అవును, ఇక్కడ బీజేపీ ప్రధానమైన పార్టీగా ఫోకస్ అయ్యి ఉంటే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎలక్షన్ చేసేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇక్కడ ఏమైంది, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడమే జరుగుతోంది. అధికారంలో రీసెంట్గా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీ స్కీముల అంశమే ప్రధాన ఎజెండా అయిపోయింది. కాబట్టి ఇవాళ బీజేపీ పార్టీ యొక్క 10 ఏళ్ల పాలన మీద చర్చ జరగట్లేదు. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పిన జాతీయ అంశాలు చర్చ జరగట్లేదు తెలంగాణలో అనే విషయం. తెలంగాణలో అదే పక్క రాష్ట్రం కర్ణాటకలో జరుగుతాయి, ఇంకా రాష్ట్రంలో జరుగుతున్నాయి, ఇంకా తమిళనాడులో కూడా జరిగినాయి, లేదా ఇప్పుడు దేశంలో మిగతా రాష్ట్రాల్లో మాత్రం జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే రీసెంట్గా ఎన్నికలైనాయి కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఎత్తి చూపి బీఆర్ఎస్ అంటే ఆ హామీల వల్లనే మేము ఓడిపోయాము అనేది బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి మేము గెయిన్ కావాలంటే వాళ్ళు ఫెయిల్ అయినరు, మాకు ఇవ్వండి అనేటువంటి కోణంలో బీఆర్ఎస్ పార్టీ మేజర్గా ఫైట్ చేస్తుంది. ఇక బీజేపీ పార్టీ దాన్ని ఇంకా పెద్ద ఫోకస్ కనిపించట్లేదు. దాని వాళ్ళు కూడా ఏంటంటే ఆటోమేటిక్గా తెలంగాణలో మోడీ హవా ఉంది, మేము ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు గెలుస్తున్నాం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళకు కూడా 10 ఏళ్ల మోడీ పాలన మీద డిబేట్ జరిగితే కొన్ని మైనస్లు ఉంటాయి, కొన్ని ప్లస్లు ఉంటాయి. దాన్ని మనం ఎందుకు అనవసరంగా గెలకడం? ఇక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే సరిపోతుంది వాళ్ళకు కూడా. మేము కూడా ప్రతిపక్షమే ఉన్నాం కదా ఇక్కడ. కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువగా మోడీ పాలన వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు పొందిన విషయాలు కానీ మిగతా అంశాలు కానీ ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. చెప్పుకుంటున్నారు కావచ్చు అక్కడక్కడ. లాస్ట్ మినిట్లో సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాంటివి ఇచ్చి నేను ఇది చేసినాను, కానీ ఎక్కువగా చేయలేదు. లాస్ట్ టైం చూడండి, లాస్ట్ టైం ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో ఎక్కువగా మోడీకి సంబంధించిన అంశాలు
చర్చలు జరిగినాయి. పుల్వామా దాడి ఘటన కావచ్చు, ఇంకా అనేక అంశాలకు సంబంధించి కూడా చర్చ జరిగినాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కువగా వాళ్ళు కూడా ఫోకస్ చేయట్లేదు. కేవలం అధికారంలో ఉన్నటువంటి పార్టీని టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ బలహీనపడ్డదని చెప్తూనే కేవలం అధికార పార్టీని టార్గెట్ చేస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా అయినటువంటి హామీల వల్లనే అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కాంగ్రెస్ పార్టీని ఇచ్చినటువంటి గ్యారంటీల స్కీమ్లో టార్గెట్ చేయడం వల్ల జాతీయ అంశాలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క 10 ఏళ్ల పాలన మీద చర్చ జరగట్లేదు. ప్లస్ ఈ రాష్ట్రానికి నష్టం జరిగిన అంశాలు కూడా లేదు. మరి ఐటీఆర్ రద్దు ఉంది, వాళ్ళు చెప్పి మాట్లాడాలనుకుంటే విభజన చట్టం ఉంది, బయారం ఉక్కు గనులు ఉన్నాయి, బయారం ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, ఇవన్నీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉంది, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. ఇవేమి చేయట్లేదు. లేదా ధరల పెరుగుదల అంశం కావచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడచ్చు. లేదా మేము గ్యాస్ సిలిండర్ పెరిగితే గ్యాస్ని మేము తగ్గించినామని మరి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకోవచ్చు. ఇవాళ మోడీ గారు పెంచితే మేము దాన్ని ఆ సబ్సిడీని మేము భరించి మేము ఇస్తున్నామని చెప్పుకోవచ్చు. అవి లేవు ఇక్కడ. ఆ ఇష్యూ కావట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే ఆటోమేటిక్గా వ్యూహాత్మక ఫెయిల్యూర్ అనుకోవచ్చు మనం ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ కూడా రైతు అంశాన్ని వాళ్ళ ఎజెండా చేయడం ద్వారా ఏమవుతుంది, ఆటోమేటిక్గా కాంగ్రెస్ అధికారం మీదనే చర్చ జరుగుతుంది ఇక్కడ. బీజేపీ అధికారం మీద చర్చ జరగట్లేదు ఇక్కడ. రైట్. ఓకే, మనతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మిట్టా నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. నరసయ్య గౌడ్ గారు, అంటే ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో కానీ లేకపోతే మెదక్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తూ మమ్మల్ని గెలిపించండి, మేము ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాము, ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఏంటి, ఒక రకమైన షరతులు విధిస్తున్నారా ఓటర్లకు, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారా? మమ్మల్ని గెలిపిస్తే తప్ప ఈ పనులు కావు అన్న ఒక సంకేతాన్ని సందేశాన్ని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలుచుకుందా అంటే ఏం చెప్తారు? మీరు గమనించండి, బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలు వింటే అసలు వాళ్ళు ఫీల్డ్ లో ఉండి మాట్లాడితే బాగుంటుండే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే మొత్తం మీద గెలుస్తున్నామంటే మీకు ఉన్నది ఎంత పర్సెంటేజ్, అసలు ఉమ్మడి 10 జిల్లాలలో మీ ప్రెజెన్స్ ఎంత ఉన్నది? మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీరు ఉన్నారా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీరు ఉన్నారా? ఆ వరంగల్ జిల్లాలో అక్కడిక్కడ కొంచెం ఉన్నది, హైదరాబాద్ లో 4 దిక్కులు ఉన్నదేమో. ఎవరు గెలుస్తారని మీరు ఇట్లా ఇది మాట్లాడుతూ ఉన్నారు? నేను అంటున్నా, హైదరాబాద్ లో ఉన్నటువంటి హైదరాబాద్ సీట్ కానీ, సికింద్రాబాద్ సీట్ కానీ, మల్కాజిగిరి కానీ, చేవెళ్ళ కానీ, ఈ 4 సీట్లలో ఒక్క సీట్ అయినా మీకు వస్తుందా? ఏ ఆలోచనలు ఉన్నారు, ఏ క్యాలిక్యులేషన్లు ఉన్నారు మీరు? మీకు మొత్తం వచ్చినాయి 13% వచ్చింది. వస్తే పార్లమెంట్ ఎన్నికలలో ఇంకో 1-2% పెరిగితే పెరగొచ్చునేమో, ఎందుకంటే కవితను అరెస్ట్ చేసినామని చూపిస్తున్నారు కాబట్టి. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే బీఆర్ఎస్ కు 37% ఉంది, అందులో ఒక 20% వచ్చి చేరుతుంది అని ఇట్లాంటి అంటే గాల్లో లెక్కలేసుకుంటా ఉన్నారు, చెట్ల మీద ఇస్తరాకులు కుడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సీట్లు వచ్చే అవకాశం లేదు. ఇంతకు ముందున్న 4 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. మీకు కీలకమైన విషయం చెప్తాను. మొన్న ఫస్ట్ ఫేజ్ లో దేశం మొత్తం మీద 102 సీట్లకు ఎన్నికలు జరిగితే 102 సీట్లలో మెజారిటీ సీట్లు ఇండియా కూటమికి వస్తాయన్న సర్వే రిపోర్టు తీసుకొని, ఇంటెలిజెన్స్ రిపోర్టు తీసుకొని భయపడినటువంటి మోడీ గారు ఇలా ఉత్తరప్రదేశ్ లో గానీ లేకపోతే రాజస్థాన్ లో గానీ ఎలాంటి మాటలు మాట్లాడిదో మీరు చూస్తా ఉన్నారు కదా. కనీసం విని ఎరగని రీతిలో ఒక రాజ్యాంగాన్ని నిలువున చీల్చేటువంటి మాటలు, ప్రజా సమూహాన్ని నిలువున మత ప్రాతిపదిక మీద చీల్చేటువంటి మాటలు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడంటే వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ ఏ కోణంలో ఉన్నదో చూడండి. నేను మీకు ఇంకా క్లియర్ గా చెప్తాను. వీళ్ళు అంటూ అబ్కి బార్ 400 పార్ అంటే నీకు 400 కాదు 200 ఎక్కడ వస్తుందని నేను అడుగుతున్నా. ఢిల్లీలో 7 సీట్లకు 7 సీట్లు మీరు పోయినసారి గెలిచిండ్రు, ఈసారి మీకు 3 కూడా వచ్చే అవకాశం లేదు. తగ్గిందా? ఉత్తరప్రదేశ్ లో 62 సీట్లు మీకు వచ్చినాయి, ఈసారి 40 సీట్లు కూడా దాటే అవకాశం లేదు. హర్యానాలో 10కి 10 పోయినాయి, 10ట్లో 10 మీకు రావు. కర్ణాటకలో 28కి 26 గెలిచిండ్రు, ఈసారి 10 కూడా వచ్చే అవకాశం లేదు. మహారాష్ట్రలో వచ్చే అవకాశం లేదు. బెంగాల్లో 42లో 18 వచ్చినాయి, మీకు ఇప్పుడు 10 కూడా రావు. మరి ఎక్కడ గెలుస్తారా మీరు? సౌత్ ఇండియాలో 135 సీట్లలో మీకు వచ్చే సీట్లేని అంటున్నా. కాబట్టి ఈసారి సెంట్రల్ లో రాబోయే గవర్నమెంట్ ఇండియా కూటమి గవర్నమెంటే. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా మాట్లాడనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ప్రజల యొక్క మంగళసూత్రాలు తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారని అంతే దారుణమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే ఇక ప్రధానమంత్రి మరి ఏ వర్గానికి కొమ్ము కాస్తా ఉన్నాడు? ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి దేశ ప్రజలను మత ప్రాతిపదికన ఇట్లా నిట్ట నిలువున చీల్చి ఓట్లు దండుకోవాలన్నటువంటి ఈ మోడీ గారికి ఓట్లు ఎవరేస్తారండి?
ముఖ్యంగా దేశం మొత్తం మీద ఒక్క నిమిషం సార్ వస్తున్నా మీ దగ్గరికి. ఒక్క నిమిషం 180 సీట్లు వస్తే మహాఘనం, అది కూడా ఎన్డీఏ కూటమి మొత్తానికి 180 సీట్లు దాటాయి. కాబట్టి నేనేమంటున్నా తెలంగాణలో 4 ఇట్లా 2-3 ఒక్కటి కూడా రాదు. కిషన్ రెడ్డి ఓడిపోతాడు, ఈటల రాజేందర్ బరాబర్ ఓడిపోతున్నాడు, బండి సంజయ్ కూడా ఓడిపోతున్నాడు, అరవింద్ ఈ పాత నలుగురు ఎవరైతే ఉన్నారో ఒక్కరు గెలిచే పరిస్థితి లేదు. ఇక వీళ్ళ ఆశ ఏందంటే ఈ వీళ్ళతో లోపాయికారు ఒప్పందం చేసుకున్నాం కదా బీఆర్ఎస్ తోటి, ఎందుకంటే మీరు మాకు ఇక్కడ 5 సీట్లలో హెల్ప్ చేస్తే మేము అక్కడ మాకు అవకాశం ఉంటే హెల్ప్ చేస్తామని ఆ దృష్టితోటి చెప్తా ఉన్నారు. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే వీళ్ళు 10 సంవత్సరాలలో చేసినటువంటి డెవలప్మెంట్ మీద, ప్రజలకు మంచి చేసిన దాని మీద వీళ్ళు మాట్లాడరు. వీళ్ళు ఎంతసేపు ఎమోషనల్ ఇష్యూస్ మీద మాట్లాడతారు. జై శ్రీరామనో లేకపోతే ఇంకొకటనో హనుమాన్ అనో. నేను అంటున్నా ప్రజలకు మీరు పని చేసి ఓట్లాడగలరు కానీ మీరు పని చేయకుండా ఎమోషన్స్ మీద ఓట్లాడితే ఎట్లా? పోయినసారి ఏదో ఒక సంఘటన జరిగితే దాని ఎమోషన్ మీద 303 వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు వస్తాయండి వీళ్ళకు? నేను అంటున్నా కదా, ఇప్పుడు నేను చెప్పిన క్యాలిక్యులేషన్ చూడండి. ఇప్పుడు సౌత్ తీసుకోండి, కేరళ 1 రాదు, తమిళనాడులో 1 రాదు, ఏపీలో వీళ్ళకి 1 రాదు. ఏంటంటే ఎవరు గెలిచినా మాకే వస్తే కన్నా ఒక ధీమా. తర్వాత ఇంకెక్కడ వస్తుంది? ఇప్పుడు కర్ణాటకలో పోయిందని నేనే చెప్తున్నా. మరి ఎక్కడ వస్తాయండి మీకు 400 సీట్ల పైన? మీకు వచ్చేది ఎన్డీఏ కూటమికి వచ్చేది 180 సీట్లు. ఈసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి మోడీ ఫ్రస్ట్రేషన్ లా దారుణమైన విషయాలు రాజస్థాన్ లో గాని ఇక్కడ గాని మాట్లాడి, కేవలం ఇంకొక కీలకమైన విషయం హిందూ ఆయన ఏమంటాడంటే మంగళసూత్రాలు కూడా తీసుకపోతే హిందూ మహిళలు మంగళసూత్రాన్ని పవిత్రంగా భావిస్తారు, దైవ సమానంగా భావిస్తారు, దాన్ని కూడా గుంజుకపోతారని ఒక సెంటిమెంట్ ను రేపి హిందువుల ఓట్లు తీసుకొని మళ్ళొక్కసారి అధికారంలోకి రావాలనే దురాలోచన మోడీ గారు చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గుర్తింపును రద్దు చేయాలి, ఇమీడియట్ గా రద్దు చేయాలి. ఎన్నికల సంఘం కూడా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరరావు రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు, ఎందుకో అంటే మొన్నటి వరకు అంటే ఫస్ట్ ఫేజ్ ఎన్నికల ముందు వరకు మోడీ గ్యారంటీలు అని చెప్పి బలంగా ప్రచారం చేసిన బీజేపీ పెద్దలు, ప్రధాని అమిత్ షా వంటి నేతలు కూడా టోను మారినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ హిందూ ముస్లిం అనే అంశాలు, మంగళసూత్రాలు, దేశ సంపద ముస్లింలకు కొల్లగొట్టి పెడతారు అన్న అంశాన్ని ఎందుకు తెర మీద తీసుకురావాల్సి వచ్చింది? రవికుమార్ గారు, ముందుగా మన బిట్ట నర్సయ్య గౌడ్ గారు మాట్లాడుతూ, సరే ఆయన ఈ గట్టును ఉంటావు అంటే మా గట్టును ఉన్నటువంటి వ్యక్తి ఆ గట్టులో పోయిండు, గోవుల మందలకెళ్ళి తోడేళ్ల మందలకు పోయింది కాబట్టి ఆయన మాట స్వరం మారిపోయింది. పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ ఆయన కొన్ని విషయాలపై నేను చక్కని సమాధానం ఇస్తా, వినండి. ఈ దేశంలో ఈ మోడీ గారి హయాంలో గత 10 సంవత్సరాల్లో సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి నినాదం తీసుకొని ఈ దేశంలో 4 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగితే దాంట్లో ఏ మతము లేకుండా, ఏ కులము లేకుండా, ఏ వర్గం లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు అందేలా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన మతాల మధ్య ఎందుకు చిచ్చుపెడతారండి? అట్లా పెట్టాలని కూడా చేయలేరా? ఇదే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ గౌరవంతో బతకాలని చెప్పేసి మహిళలకందరికీ 33% రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళలు ఏదైతే పీడనకు గురవుతున్నారో ఆ త్రిపుల్ తలాక్ లాంటి 3 ఆచారాలని తొలగించే పని చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన మత సంస్థలు మతాల పైన తెలుపు చిచ్చుపెడతారండి? ఇదే దేశంలో వీళ్ళ ప్రధానమంత్రి ఇంతకుముందు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం యొక్క వనరుల పైన, సంపద పైన మొట్టమొదటి హక్కు కేవలం ముస్లింలకు మాత్రమే ఉంది అని అన్నప్పుడు మరి అది మతవాదం కాదా? మతాల మధ్యలో చిచ్చుపెట్టినట్టు కాదా? ఈ దేశంలో మెజారిటీ లేనటువంటి హిందువులు పూజించే శ్రీరాముడు, దేశంలో అత్యధిక జనాభాకి ఆరాధ్యమైనటువంటి శ్రీరాముడు, అసలు ఆ శ్రీరాముని యొక్క ఉనికే లేదని చెప్పేసి సోనియా గాంధీ గారు అన్నప్పుడు మతాల మధ్య చిచ్చుపెట్టినట్టు కాదా? ఇదే దేశాన్ని విడగొట్టి దేశాన్ని 3 ముక్కలు చేసి ముస్లింలకు సపరేట్ గా మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టినప్పుడు అది మతవాదం కాదా? ఏమంటే ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి మతవాదము? మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడింది వీళ్ళ విషయాన్ని, ఒకవేళ వీళ్ళ దేశాన్ని వీళ్ళ చేతిలో పెడితే ఎటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతాయి ఈ దేశంలో అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దానిలో తప్పేముందండి? ఇది ఒకటి. అంటే ఆధారాలు ఎక్కడండి? ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా
ఏ రాష్ట్రంలో నేను చెప్తా గతంలో ఒక్క నిమిషం కర్ణాటకలో మిత్రుడికి ఒక ప్రశ్న ఒక అనుబంధం కర్ణాటక ఒక్క నిమిషం సార్ ఉన్నాయి సార్ వస్తాను నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను సార్. అడగండి పర్వాలేదు నరసేగౌడ్ గారు ప్లీజ్. అయితే ఇప్పుడు మిత్రుడు ఏమన్నాడంటే ఇంతకు ముందు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇది దేశం యొక్క వనరుల మీద మొదటి హక్కు ముస్లింలకే అనే ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు వీళ్ళు. వాస్తవంగా 2006 లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లో మాట్లాడుతూ వారు అన్న మాటలు ఏంటంటే ఆ మాటలను ఆ ప్రసంగ పాఠాన్ని కూడా వాళ్ళు వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ఓకే అయితే నాకు అర్థమైపోయింది. ప్రధానమంత్రి పేదలు బడుగు బలహీన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీ దగ్గరకు వస్తాను సార్ నరసేగౌడ్ గారు. ప్రశ్న అర్థమైంది. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నాకు మొత్తం అంత వివరంగా చెప్పాల్సిన అవసరం నాకు అర్థమైంది. అంటే అంత ముందు ఉన్నటువంటి ప్రధానమంత్రి మాట్లాడితేనేమో దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని దాన్ని వక్రీకరించి మేము ప్రచారం చేస్తున్నాం. అదే ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడితేనేమో వీళ్ళు సక్రమంగా దాన్ని వక్రీకరించకుండా వీళ్ళు మాట్లాడుతున్నారా? అదా మీరు చెప్పాల్సిన విషయం, అదా మీరు చెప్పబోతున్నారు. ఏమంటే మాట్లాడే విషయానికి కొంచెం అర్థం ఉండాలి. అంటే ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడితేనేమో మీరు దాన్ని వక్రీకరిస్తారు. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిందేమో సమావేశంలో ముఖ్యమంత్రుల సమావేశంలో మాట్లాడాడు. దాని మీద చర్చ చేయొచ్చు కానీ ఒక బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. బయట పెడతా ఉండండి. వినండి ఒక్క నిమిషం నరసేగౌడ్ గారు ఒక్క నిమిషం. సరే నరసేగౌడ్ ఓకే నరసేగౌడ్ గారు ఒక్క నిమిషం సార్. నరసేగౌడ్ గారు ఒక్క నిమిషం. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లో ఉన్నటువంటి సోనియా గాంధీ శ్రీరాముడు లేడని ప్లీజ్ నరసేగౌడ్ గారు నరసేగౌడ్ గారు ఒక్క నిమిషం సార్. రవికుమార్ గారు పూర్తి చేస్తారు ప్లీజ్. రవికుమార్ గారు సోనియా గాంధీ గారు దేశంలో రాముడు లేదు, రాముడు అనేవాడు ఒక మిథ్య, అసలు రాముడు అనేవాడికి దేశంలో ఉనికి లేదని చెప్పేసి 26 మంది లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో వాదించింది. నిజం కాదా? దీనికి కూడా ప్రూఫ్లు చెప్పమంటారా? ఓకే. అంతేకాదు మీరు 2014 ముందు హిందూ కోడ్ అని చెప్పేసి మీరు ఒక చట్టం చేయడానికి మీరు ప్రయత్నం చేయలేదా? దాన్ని బీజేపీ అడ్డుకోలేదా? హిందూ బిల్ కోడ్ లో మీరు ఏమేమి రాసుకున్నారు మీకు తెలియదా? దాని కాపీలు మీకు పంపించమంటారా? మీరు చదవలేదా? మీరు ఎన్నో డిబేట్లలో మాట్లాడలేదా? మిట్టా నరసింహారావు గారు మీరు చాలా డిబేట్లలో మాట్లాడారు. మరి మీరు అంటే ఇప్పుడు ఈ గట్టు నుంచి ఆ గట్టు నుంచి ఆ గట్టు పోగానే మొత్తం మారిపోయిందా మీ ఆలోచన విధానం? కాదు కదా. ఇంకో విషయం చెప్తాను వినండి. నేను చాలా మాట్లాడుతుంది వినండి. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గెలవకపోతే మీ దానం నాగేందర్ గెలుస్తారండి? వేరే పార్టీలో ఎమ్మెల్యే గెలిచి వచ్చినటువంటి వ్యక్తిని ప్రజలు ఆదరిస్తారనుకుంటారా? సికింద్రాబాద్ మీరు గెలిచే అవకాశం ఉందా? అసలు సికింద్రాబాద్ కాంగ్రెస్ కి మొహం ఉందా? ఒకటి చేవలలో మీరు గెలుస్తారా? చేవలలో మీకున్న క్యాండిడేట్ ఎవరు? ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం చేశారని చెప్పేసి మీరు మా ప్రజల్లోకి వెళ్తారు. మల్కాజ్గిరిలో మీరు గెలుస్తారా? మల్కాజ్గిరిలో మీరు ఏం చెప్పుకుంటారు? అసలు మొత్తం రాష్ట్రం మొత్తం మీద, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మీరు ఏం చెప్పుకొని గెలుస్తారు? మేము గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి పనులు మేము చేసుకొని చెప్పుకొని మేము గెలుస్తాము. మీరు గత 3 నెలల్లో చేసినటువంటి పనులు దరిద్రపొట్టు మాటలు, హామీలు ఇవన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేసే పనులు చేసుకుంటా, మభ్యపెట్టే పనులు చేసుకుంటా, చివరికి బ్లాక్ మెయిల్ కి దిగి ప్రజలందరినీ బ్లాక్ మెయిల్ దిగి వాళ్ళని రుణం రాదు, రుణమాఫీ మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఇవన్నీ మాట్లాడుకుంటూ అర్థం కాదు. నరేష్ గారు అవకాశం 30 సెకండ్స్ కూడా ఇవ్వలేదు నాకు. ఇచ్చాను సార్, మీకు బాగానే ఇచ్చాను. ఇక్కడ ఆయన తీసుకున్న 30 సెకండ్స్ నేను మీ దగ్గరకు వస్తాను, మాకు సమయం ఉంది. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జయసారథి గారు ఉన్నారు. జయసారథి గారు, ఇప్పుడు డిబేటు ఫస్ట్ ఫేస్ ఎలక్షన్స్ వరకు కొంత మోడీ గ్యారంటీస్ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల అంశాలు పోయినాయి. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఫస్ట్ ఫేస్ ఎలక్షన్స్ తర్వాత కంప్లీట్గా ఎలక్షన్ ప్రచారం నేరేషన్ అనేది కొంత డైవర్ట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వాళ్ళ సెంటిమెంట్ అంశాన్ని, అంటే ఎప్పుడైనా అధికార పార్టీ తన గవర్నెన్స్ మీద చర్చ జరగాలని తక్కువ కోరుకుంటాయి. ఏ ప్రభుత్వం, బీజేపీ అంటలేని కాంగ్రెస్ అయినా, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అయినా కూడా. ఇక్కడ ఏం జరిగింది, అక్కడ బీజేపీ పార్టీ అడ్మినిస్ట్రేషన్ మీద లేదా ఈ 10 ఏళ్ల కాలంలో లేదా ఈ టర్మ్లో కనీసం ఈ టర్మ్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా చర్చ కంటే దాని మీద ఓటింగ్ అంతగా రాదు అని భావించిన తర్వాతనే సెంటిమెంట్ అంశాలు తెర మీద తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. అందులో ట్రాప్లో పడకుండా ఉండాల్సింది కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేయాల్సిన అంశం ఏంటిది,
అధికారం ఇస్తే ఈ మతాంశాలకు ఎట్లనైనా బీజేపీ పార్టీ వాళ్ళ మన సోదరుడికి కూడా తెలుసు, వాళ్ళే చెప్పుకుంటారు మేమే హిందుత్వ పార్టీ అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. వాళ్ళు దాంట్లో మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ సబ్జెక్టును మీరు డిబేట్ పెట్టడం ద్వారా ప్రజలు దాని వైపు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు 2 కోట్ల ఉద్యోగాలు అడగవచ్చు, లేదా అవినీతికి సంబంధించినటువంటి అంశాలను అడగవచ్చు, ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు తీసుకొస్తున్న అంశాన్ని అడగవచ్చు, లెక్కలేనంతమంది బ్యాంకులను దోచేసి విదేశాలకు పారిపోయిన 10 ఏళ్ళైనా ఈ దేశానికి పట్టుకురాలేదు అడగవచ్చు. ఇంకా ఇలాంటి అంశాలకు సంబంధించి అడగవచ్చు, లేదా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలను అడగవచ్చు. ఇలాంటి అంశాల మీద ఫోకస్ చేయకుండా లేదా ద్రవ్యోల్బణం గురించి అడగవచ్చు, లేదా పెట్రోల్ డీజిల్ ధరల పెంపు గురించి అడగవచ్చు, కామన్ మ్యాన్ మీద ఇంపాక్ట్ చూపించేటువంటి అంశాల మీద అడగవచ్చు, జిఎస్టీలో పెన్సిలు పెన్ను కాపీ ఏది వదలకుండా పెట్టినటువంటి అంశాల గురించి మాట్లాడవచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయే విధంగా ప్రైవేటైజేషన్ చేసేటువంటి విధంగా 2 కుటుంబాలకు కట్టబెట్టే విధంగా, ముఖ్యంగా అదానికి కట్టబెట్టే విధంగా అనేక పరిశ్రమల్ని, అనేక రకమైనటువంటి గనుల్ని, జాతి సంపదను ఆటగాడుతున్న విషయాలు, బ్యాంకుల్లో లెక్కలేని ట్యాక్సులు తెచ్చిన అంశాలను అడగవచ్చు. ఇది ప్రతి పాకెట్ మీద ఇంపాక్ట్ చూపించేటువంటిది. మీరు మనం కార్డు స్వైప్ చేస్తే ఎన్ని డబ్బులు పడతా ఉన్నాయి, చెక్ బుక్కి ఎన్ని డబ్బులు పడతా ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటే ఇట్లాంటి అంశాలు లెక్కలేని ఉన్నాయి. కానీ అది దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ ట్రాపులనే పడిపోయి అదే అంశాలను చర్చ చేస్తూ ఉంది. అలా కాకుండా ఈ దేశ అభివృద్ధికి ప్రధానమైన అంశాలు చర్చించాలి. యాక్చువల్గా బీజేపీ పార్టీ అదే కోరుకుంటుంది. దాంట్లో బీజేపీ యొక్క వాళ్ళ యొక్క రంగు, రూపు, రుచి, వాసన అంతా అదే కదా. వాళ్ళకు ప్రత్యేక పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఈ దేశంలో హిందుత్వం మీద చర్చ జరగాలి, హిందుత్వం మీదనే ఓటింగ్ జరగాలి అనేది వాళ్ళ ప్రధాన ఎజెండాగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి, ఈ దేశంలో ఏ అంశం మీద ఈ ఎన్నికలు జరగాలి, ఈ దేశంలో భద్రత మీద జరగాలా, లేకపోతే ఈ చైనా మీద చూపించి అంశాల మీద చెప్తా ఉన్నారు. కానీ ప్రాక్టికల్గా కూడా వేరే ఉంది. అలాంటి అంశాల మీద చర్చ జరగాల, దానికంటే ఎక్కువగా కామన్ మ్యాన్ అంశాలు, పేదరికం అంశాల మీద చర్చ జరగాలని కోరుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. హిందూ ముస్లిం అంశాల మీరు చెప్పానండి. హిందూ ముస్లిం అంశాల మీద చర్చ జరగాలని కోరుకుంటే అది బీజేపీ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అంటే వాళ్ళ ఏముంటుంది, మా తప్పుల మీద చర్చ జరగకూడదు, ప్రజలు సెంటిమెంట్ మీద ఆలోచించాలి, దాని మీదనే ఓటింగ్ జరిగితే 80-20 ఫార్ములా వాళ్ళది ఉంది, దాని మీద ఓటింగ్ వస్తుంది. మనకు యూపీ లాంటి చోట చాలా ఈజీగా బర్న్ అయ్యే అంశం ఉంటుంది నార్త్ స్టేట్స్లలో అనేది వాళ్ళు చూస్తారు. దాన్ని ఆ స్కోప్ ఇవ్వకూడదు, ఇచ్చినా కూడా ఇటువైపు లాక్కునేటువంటి ప్రయత్నం చేయాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అట్లా చేయకపోవడం వల్ల బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ టర్మ్ తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుంటారు, ప్రతి పార్టీ రివ్యూ చేసుకుంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి దశ ఎన్నికలు కాగానే మాకు అనుకూలంగా ఉందని ప్రచారం చేసుకుంది. వాళ్ళు అనుకూలంగా లేకపోతే లేదా కొంత తగ్గింది అనుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఏ అంశం అయితే మనకు వస్తుంది అంతెందుకంటే ఈ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలోనే లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో మన ప్రధాని మోదీ గారు చెప్పిండ్రు, నన్ను చంపడానికి సుపారీ తీసుకున్నారని చెప్పేసి పాకిస్తాన్ తోటి. ఒక ప్రధాని స్థాయి వ్యక్తి చెప్పాడు, కానీ సెంటిమెంట్ అంశాన్ని రెచ్చగొట్టాలనుకుంటున్నారు. అంటే అది వాళ్ళ ఎజెండా. కానీ అధికారంలో లేనటువంటి ప్రతిపక్ష పార్టీలు ప్రజల సమస్యలను ఎజెండా చేయడానికి ప్రయత్నం చేయాలి. చేయకపోతే అది అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఇచ్చాను సార్. మీకు ఒక్క నిమిషం ప్లీజ్. నరసింహగౌడ్ గారు ఏమంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనలిస్ట్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఏ అంశం పైన కూడా డిస్కస్ చేస్తే మళ్ళీ బ్యాకర్ అవుతుంది, బూమరాంగ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేయట్లేదు. మేము అభివృద్ధి అజెండా పైన డిస్కస్ చేయడానికి ముందున్నాం, మిగతా అంశాల పైన డిస్కస్ చేయడానికి ముందున్నాం. మేము ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి ఒక్క రూపాయికి లెక్క చూపించడానికి మీరు ముందుంటే మంగళసూత్రాల అంశం తెర మీదకి ఎందుకు వస్తుందండి? మీరు ముందుంటే మంగళసూత్రాల అంశం ఎందుకు తెరకు వస్తుంది? రవి గారు మీలాంటి మీరు చెప్పుకోవచ్చు కదా, గర్వంగా చెప్పుకోవచ్చు కదా, మేము అభివృద్ధి చేశాము, డెవలప్మెంట్ చేశాము, లేకపోతే ఈ చట్టాలు తీసుకొచ్చాము, ఈ డెవలప్మెంట్ మాట్లాడచ్చు కదా, రైతులకు ఈ మేలు చేశాము, ఎంఎస్పీలు ఇచ్చాము, రైతు చట్టాల విషయంలో మీరు చెప్పగలరా? మీరు అట్లాంటివి చెప్పలేకనే కదా చెప్తా. మీరేం విశ్లేషిస్తున్నారో అంతకంటే ఎక్కువ విశ్లేషిస్తారు. చెప్పండి. రవికుమార్ గారు మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు మంగళసూత్రం అడిగారు, చెప్తా ఒకటి వినండి, వినండి. మంగళసూత్రం ఏమండి, ఇప్పుడు ఇక్కడ టీఎస్పీఎస్సీ ఉందండి, ఎటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏ ఎగ్జామ్ జరిగినా కూడా హిందువుల యొక్క గాజులు, మంగళసూత్రాలు, ఆఖరికి చెవులో పెట్టుకునే బంగారపు రింగులు కూడా తీసి పక్కన పెట్టిస్తారండి. మరి అదే బుడకాలు వచ్చే వాళ్ళు ఎందుకు తీయించారంటే నాకు మాట్లాడతారు. మీరేం చూసిరు? మీరేం చూడలే.
మేము చూసాం చెప్పాం, మేము అనుభవించాం మాది వినండి. రవికుమార్ గారు ప్లీజ్ సార్, రవికుమార్ గారు లాజిక్ గా మాట్లాడతాం సార్ మనం. రవికుమార్ గారు ఒక్క నిమిషం. రవికుమార్ గారు అడిగే ప్రశ్న ఏంటంటే సార్, మంగళసూత్రాలు తీసేసి పరీక్షలో ఏ సంబంధం సార్? మోకాలికి బోడిగుడ్డుకు సంబంధం అన్నట్టుగా ప్రధాని ఎన్నికలకు తేడా ఉంది. నేను ఒక్కోటి చెప్పనివ్వండి, వినండి. చెప్పండి సార్. ఇప్పుడు మీరు ప్రధాని మంగళసూత్రాలు అడిగితే మీరు టీఎస్పీఎస్సీ కాడికి వచ్చిర్రు. అరే వినండి సార్, వినండి ఒక్కోటి నేను చెప్తా వినండి. చెప్పండి. మీరు ఇంకో ప్రశ్న అడిగారు, రైతుల గురించి అడిగారు. రైతుల గురించి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఖర్చు చేసిన ప్రతి పైసా లెక్కలు చెప్పలేరండి వాళ్ళు. మేము చెప్పగలం. రైతుల ఖాతాల్లో డైరెక్ట్ రీకన్సిలేషన్ చేయగలం. మీకు తెలుసుగా రీకన్సిలేషన్ అంటే ఏంటో. రీకన్సిలేషన్ మేము చేసి చూపించగలం. అంతకుముందు ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఖర్చు చేసినటువంటి డబ్బులు రీకన్సిలేషన్ చేయగలరా? రీకన్సిలేషన్ చేసి చూపించగలరా? మేము చూపించగలం. ప్రతి ఒక్క పైసా పై నుంచి ఎన్ని వందల కోట్లు పంపించా, ఎన్ని వేల కోట్లు పంపించా, కింద ఎన్ని అకౌంట్లలో ట్రాన్స్ఫర్ అయింది, ఎన్ని అకౌంట్లలో వాళ్ళు వాడుకున్నారు, రీకన్సిలేషన్ చేస్తే క్లియర్ గా కనిపిస్తుంది. ఎక్సెల్ లో వేసుకొని చూపించడం కనిపిస్తుంది. మీరు చూపించగలరా? అంత పారదర్శకత మీరు చూపించగలరా? కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పైన ఖర్చు మేము చూపించగలుగుతాం. ఇంకో విషయం చెప్తా. ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క బీసీ కులానికి కావచ్చు, ఎస్సీ కులానికి కావచ్చు, ఎంతైతే డబ్బు కేటాయించామో బడ్జెట్ లో ప్రతి ఒక్క పైసా ఖర్చు చేశాం. ముందు డబ్బు కేటాయించి దాని తర్వాత పథకాలు స్టార్ట్ చేసి ఆ డబ్బుని ఖర్చు చేశాం. మీరు కాంగ్రెస్ పార్టీ హయాంలో కేవలం పథకాలని ప్రకటించడము తప్ప వాళ్ళు డబ్బు కేటాయించరు, కేటాయించిన డబ్బుని ఖర్చు చేయరు. అది తేడా బీజేపీకి మిగతా పార్టీ తేడా. అది మీరు గమనించాలా. దేశంలో మత ఘర్షణలు హిందూ ఎజెండా మాట్లాడుతుంది బీజేపీ అంటున్నారండి. 10 సంవత్సరాల నుంచి వినండి, 10 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఒక మత ఘర్షణ జరగలేదు. అంతకుముందు 10 సంవత్సరాలు ఎన్ని మత ఘర్షణలు జరిగినాయి? 10 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఒక బాంబు దాడి జరగలేదు. అంతకుముందు 10 సంవత్సరాలు ఎన్ని బాంబు దాడులు జరిగినాయి? ఎంతమంది మరణించారు? దేశంలో ఇంతవరకు ఒక్క సైనికుడి పైన కూడా రాయి దెబ్బ పడలేదు. అంతకుముందు 10 సంవత్సరాలలో నర్సేగౌడ్ గారు 2-3 ప్రశ్నలు ఏమనేస్తారు. అదేంటంటే బీజేపీ మత రాజకీయాలు చేయదు, 4 కోట్ల ఇల్లు ఇస్తే మేము అన్ని మతాలకు ఇచ్చాము, గతంలో కాంగ్రెస్ కూడా అట్లానే ఇచ్చింది, 33% రిజర్వేషన్లు తీసుకొచ్చాం మహిళలకు, ముస్లింలతో సహా అన్ని మతాల మహిళలు పార్లమెంట్కి వస్తారు, ట్రిపుల్ తలాక్ విషయం కూడా మత కొనలో చూడొద్దు. చెప్పండి. నెంబర్ వన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానమంత్రితో సహా అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నాడు. ఏది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ దేశ వనరుల మీద మొదటి హక్కు ముస్లింలకి అనేది లాస్ట్ ముక్క కట్ చేసి వాస్తవంగా ఆయన మాట్లాడింది ఏంటంటే ఈ దేశంలోని వనరుల మీద ఈ పేద ప్రజలకు, ఆదివాసీలకు, లంబాడీలకు, గిరిజనులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, ముఖ్యంగా ముస్లింలకు, వీళ్ళందరికీ కూడా ఈ దేశం యొక్క ఆస్తుల మీద మొదటి హక్కు అని అంటే మిగతాదంతా వదిలేసి ఆ ముక్క పట్టుకొని వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ దాని పాఠము చూడండి. అరే మీకు ఒక్క వాస్తవం చెప్తున్నా. రవికుమార్ గారు గట్టిగా మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు సార్. జనాలు చూస్తున్నారు. వాదనలో పదం ఉండాలి, పదాల్లో కాదు, గొంతులో కాదు. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. మాట్లాడేటప్పుడు నేను విన్నా. అయితే సార్ నేను ఏమంటున్నా, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లో మాట్లాడిన ఈ ప్రసంగము నెట్ లో ఉంది, మీరు చూడండి. రెండో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎంత దూరము దిగజారిపోయిందంటే ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ ఇట్లా ఒక గ్యారెంటీ ఇస్తుందని చెప్పేటువంటి స్థాయి పోయి ఏ మోడీ కా గ్యారెంటీ హే అని చెప్తున్నాడు. అంటే ప్రజలు నమ్ముతలేరు మోడీ గ్యారెంటీ, మోడీ కా గ్యారెంటీ అంటే అది అమలు కాదు అని దాని అర్థం. మోడీ చెప్పలేకపోతే ప్రజలు తెలుసుకుంటారు కదా. చెప్పండి. ఏమంటున్నా, భారతీయ జనతా పార్టీ గ్యారెంటీ అంటే, మోడీ గ్యారెంటీ అంటే ప్రజలను ముంచినట్టే. ఆయన ఎంత దూరం దిగజారిపోయిందంటే
వ్యక్తిగతంగా మతపరంగా మాట్లాడే స్థాయికి దిగజారి 57 ముస్లిం దేశాలలో ఇలా వ్యతిరేకత మూడగట్టుకున్నటువంటి ప్రధానమంత్రిని మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు వీళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళని గెలిపించాలంటే వీళ్ళకి 57 కావాలి. నేను చెప్పాను, వీళ్ళు 57 ఒక్క నిమిషం రవి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్రధానమంత్రి గారికి ఆ స్థాయి ఇమేజ్ లేదు ఈ రోజు. కాబట్టే ఈ రోజు విచ్చలవిడిగా ముస్లింలకు అని ఈ వర్షం కూడా ఆయన తీసుకోగలుగుతా ఉన్నాడు. ఆయన ఇంకొక మాట ఆయన చెప్తారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనట 2 ఇండ్లుంటే 1 గుంజుకుంటదట, బంగారం ఉంటే గుంజుకుంటదట. మరి 57 సంవత్సరాలు మేము పరిపాలించినాము, ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినాయా అనేటప్పుడు చేయాలి కదా. కేరళలో సిపిఎం పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి, అక్కడ ఏమైనా జరిగినాయా? సార్ ఏమంటున్నా, మోడీ వచ్చిన తరువాత ప్రజల సొమ్మును గుంజుకొని అంబానీకి ఆదానికి పెట్టిన చరిత్ర భారతీయ జనతా పార్టీది, మోడీది. వీళ్ళ హయాంలో జరుగుతా ఉన్నాయి. దేశ సంపదను లూటీ చేస్తా ఉన్నారు. తెలంగాణకు ఆంధ్రకి ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించినటువంటి ఏ మొక్క పెట్టుకొని భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో గాని భారతదేశంలో గానీ అధికారం వచ్చే అవకాశం చూద్దాం సార్, సమయం ఉంది, ప్రజలు నిర్ణయించుకుంటారు. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జయసారథి గారు మన స్టూడియోలో ఉన్నారు. జయసారథి గారు కంక్లూడ్ చేయండి, ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్ మూడ్ కానీ దేశంలో కానీ తెలంగాణలో కానీ పవనాలు ఎటువైపు అంటే ఏం చెప్తారు? అంటే పవనాలు అంటే ఇమీడియట్గా చెప్పడం మనం స్పెక్యులేషన్ అవుతుంది, ఇది వాస్తవంగా. కాకపోతే ఏంటంటే వాళ్ళు యాక్చువల్లీ 400 అనేటువంటి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారో అది రీచ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించడం లేదు ఆబ్వియస్లీ. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయరే మ్యాక్సిమం నెంబర్ రీచ్ అయిపోయారు. అంటే ఒక 28 ఉన్న కర్ణాటకలో 26 వచ్చినాయి, లేకపోతే మహారాష్ట్రలో 48 ఉంటే నియర్ బై వచ్చేసినాయి, యూపీలో వచ్చేసినాయి. కాబట్టి అందులో క్యాండిడేట్ బేస్ కావచ్చు, లేదా ప్రభుత్వం మీద 15 లైన్ కావచ్చు, మార్పు కావాలని కావచ్చు, రకరకాల కారణాలు. అంటే వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఒక అంశాన్ని చేరాలంటే పెద్ద టార్గెట్ పెట్టుకుంటే నియర్ బై చేరవచ్చు అనేది వాళ్ళ టార్గెట్ కావచ్చు. కానీ ఆ పరిస్థితి అయితే కనిపించలేదు. అరౌండ్ 250 ఆ రౌండ్ ఉండేటువంటి అవకాశమే కనిపిస్తుంది తప్ప 200 to 250 మధ్యలో ఉండొచ్చు అనేటువంటిది ఒక అంచనా. ఇక రాష్ట్రంలో వచ్చినప్పుడైతే గతం కంటే బీజేపీ కొంత పెరుగుతుంది అనేటువంటి ఒక వాయిస్ అయితే బాగా వస్తుంది తీవ్రంగా గతం కంటే కూడా. అంటే ఇంతకుముందు 4 ఉంది, 4, 8 అవుతా. కానీ మళ్ళీ ఒక అబ్జర్వేషన్ చేస్తే అన్ని చోట్ల ఆ స్థాయిలో అభ్యర్థులు లేరు కదా అనేటువంటి ఒక అభిప్రాయం కూడా కనిపిస్తుంది. లేదు క్షేత్రస్థాయిలో వాళ్ళ క్యాడర్ లేదు, అన్ని చోట్ల గ్రామాలు లేదు. 13% ఓటింగ్ రావచ్చు, కానీ అన్ని స్థాయిలో గ్రామాన వార్డు స్థాయిలో కూడా అంత లేదు. అంటే ఇప్పుడు ఏమైందంటే గాలివాటంగా మోడీ హవా వచ్చినట్టయితే దానికి అనుకూలంగా వాళ్ళకు సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ ఉంది కదా, మళ్ళీ ప్రజలకు కూడా వచ్చు, మొన్ననే వచ్చింది, రాష్ట్రంలో ఉన్న పార్టీకి మనం ఓటు వేయాలి అట్లాంటి ఒపీనియన్. అంటే రీసెంట్గా వెంటనే మూడు చేంజ్ కాకపోవచ్చు కదా, కొంత తగ్గుతుండొచ్చు గ్రాఫ్ అప్పటికంటే ఇప్పుడు కొంత తగ్గుతుండొచ్చు. వాళ్ళు 6 గ్యారంటీస్ను 100% ఫుల్ఫిల్ చేయలేదు అనేటువంటిది కూడా ఒక చర్చ ఉంది. లేదా వాళ్ళు ఇంకా వెంటనే రీచ్ కాలేకపోతున్నారు అనేది కూడా ఉంది. అయితే ఇలాంటి పరిస్థితులలో మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం కష్టం, కానీ కొంత అయితే బీజేపీ పార్టీకి వస్తుంది అనేటువంటి టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఓటింగ్ రూపంలో ఎంత మేరకు ఉండో తెలియదు. బీఆర్ఎస్ను మాత్రం ఓటింగ్ రావచ్చు, కానీ సీట్ల పరంగా తక్కువ ఉంటుంది అనేది. రైట్. ఇది వాళ్ళ మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జయసారథి గారు, వారితో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మిట్టా నరసేగౌడ్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరోళ్ళ రవికుమార్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.